హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమీల కాక్బాల్ కిచెన్. ఈరోజు కొన్ని టిప్స్తో కూడా చెప్తున్నాను. స్కిప్ చేయకుండా వినండి. అలసందలు పెసలు కూడా ఉడకపెట్టుకొని మనం తినచ్చు. బఠానీ కూడా బాగుంటుంది, కానీ అది క్యాలరీ ఎక్కువ కదా. ఇప్పుడు అలసందలు చూపిస్తున్నాను. అవి ఉడకపెట్టుకొని దాంట్లో పచ్చికారము, తర్వాత క్యారెట్, సొరకాయ కూడా వేసాను, దోసకాయ, కొత్తిమీర, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కావాలంటే పుదీనా పొడి వేసాను. పుదీనా పొడి స్టాక్ కూడా పెట్టుకోవచ్చు మీరు, ఎందుకంటే పుదీనా ఎప్పుడు ఫ్రెష్గా దొరకదు కదా. అందుకని పెరుగు వేసి మనం ఇంకా చాట్ మసాలా వేసుకోవచ్చు. అది ఎందుకు స్టోరేజ్ ఫుడ్ అనుకుంటే నిమ్మరసం వేసేసుకోండి, సరిపోతుంది. కొంచెం ఉప్పు కారం ఎక్కువగా ఉంటే తినడానికి బాగుంటుంది. పచ్చిదే తింటాం కదా, ఇంకేం మిక్స్ చేసుకోము. హెల్తీ ఫుడ్ అన్నమాట. ఎవరికైనా చియా సీడ్స్ వద్దు అనుకుంటే ఇలా కూడా కలుపుకోవచ్చు. ఇందులోకి చియా సీడ్స్ కూడా కలుపుకోవచ్చు. ఇలా పొడి చేసి పెట్టుకుంటే మీరు దేనికైనా వాడుకోవచ్చు అన్నమాట. ఇడ్లీ, పూరి, చపాతీ, దోశ, అన్నము, ఇలాంటి చాట్స్కి అన్నిటికీ స్మెల్ బాగుంటుంది. చియా సీడ్స్ కావాలన్న వాళ్ళకి ఇలా కలిపి ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. పూర్వకాలంలో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగితే, నామకరణాలు అట్లాంటివి, ఇంటికి వచ్చిన వాళ్ళకి గుగ్గుళ్ళు ఇచ్చేవారు. గుగ్గుళ్ళు అంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇది మనము ఉత్తగా కూడా తినచ్చు. దీనికి కూడా ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. 1 స్పూను 2 స్పూన్లు అలా వేసుకోండి చాలు. గార్లిక్, ఆనియన్ ఇలా వేయించుకొని తర్వాత కొంచెం వాటర్ వేసి, ఉప్పు పసుపు వేసి, తర్వాత కొంచెం వాటర్ వేసి మగ్గించుకుంటే మెత్తపడిపోతాయి అన్నమాట. దీనికోసం ఎక్కువ ఆయిల్ వేయకండి, అనవసరంగా తినకూడదు కదా ఆయిల్ కూడా. అందుకని దీంట్లోకి పచ్చికారం కూడా వేయచ్చు. పచ్చికారం వేసే ముందు ఇది మగ్గిన తరువాత దీన్ని కొంచెం పక్కన తీసి పెట్టుకోండి. ఇది రసం కోసం కావాలన్నమాట. అందుకని దీన్ని గార్లిక్, ఆనియన్ మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోండి. దీంట్లోకి పచ్చికారం, పచ్చి కొబ్బరి వేసి బాగా కలిపేసేయండి. పచ్చి కొబ్బరి ముందే వేసుకుంటే కాసేపు ఉడుకుతుంది కదా, స్టోరేజ్ ఉంటుంది అన్నమాట. తర్వాత అలసందలు వేసి ఇలా మిక్స్ చేసుకొని లాస్ట్కి కొత్తిమీర వేసి కలుపుకుంటే రైస్కి బాగుంటుంది. అలాగే తినాలంటే కొంచెం పైన నిమ్మకాయ వేసుకొని తింటే అలాగే కూడా బాగుంటుంది, స్నాక్ లాగా. వారానికి ఒకసారి అయినా ఇలా గింజలతో చేసుకొని తినడం నేర్చుకోండి. ఇప్పుడు చారుకి ఏమేమి కావాలో చూస్తాము. కొత్తిమీర కడ్డీలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలసందలు, పచ్చి కొబ్బరి అవన్నీ మిక్సీకి వేసి పెట్టుకోండి. చారుకి కొంచెం తిరువాత వేసి 1 స్పూన్ వేయండి ఆయిల్ చాలు. మనము ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా అలసందలు, ఉడికిన నీళ్ళు, ఆ నీళ్ళతో చారు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, పారేయకండి, చాలా బాగుంటుంది. మిక్సీకి వేసిందంతా వేసి ఉప్పు, ఎర్రకారం, రసం పౌడర్ వేసి తర్వాత చింతపండు రసం వేయండి. ఇది ఇంతే చాలు. సూప్ లాగా కూడా తాగొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు శనగలతో చూద్దాము. అలసందలతో గుగ్గుళ్ళు చేసినాం కదా, శనగలతో ఇలా చేసుకుందాము. కొంచెం తిరువాత వేసి ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకొని అది మగ్గిన తర్వాత కొంచెం టమాటా వేయాలి. మిక్సీకి ఆనియన్, టమాటా, కొబ్బరి మిక్సీకి వేసి పెట్టుకోండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నది దీంట్లో వేసి కలిపేయాలి. తర్వాత ఉప్పు, కారము, పసుపు, మసాలా పొడి, రసం మసాలా, సాంబార్ మసాలా చాలు, ఎక్కువ మసాలా అవసరం లేదు, డైలీ తినకూడదు కాబట్టి ఈ మసాలా వేసి అది మగ్గిన తర్వాత మిక్సీకి వేసుకున్నది వేసి దాని తర్వాత శనగలు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, అవి వేసుకునేదన్నమాట. ఇది వేస్తే ఇది ఇలాగే కూడా తినచ్చు. తర్వాత మనము చపాతీ, పుల్కాల్లో కూడా చాలా బాగుంటుందన్నమాట. శనగలు, అలసందలు, పెసలు ఇలా ఉడకపెట్టి పెట్టుకోండి. చియా సీడ్స్ కూడా నానపెట్టి పెట్టుకోవచ్చు, ఎమర్జెన్సీకి వాడుకునేకి బాగుంటుంది. మిగిలినవి అన్నీ కలిపి కూడా కర్రీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.